अस्सलामुअलैकुम आदाब, मैं खज़र याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। तेलंगाना हुकूमत नई इख्तिराआत, पायदार पॉलिसियों और पुरअमन माहौल के क़याम के लिए पुरअज़्म, वज़ीर आला रेवंत रेड्डी का बयान। कंदी श्रीनिवास रेड्डी ने मुख्तलिफ शादी ब्याह की तकारीब में की शिरकत, दुल्हा और रिश्तेदारों को दी मुबारकबाद। ट्रैफिक के कवानीन की पाबंदी सबको करनी चाहिए, ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS का कॉन्वेंट स्कूल में मुनक़्क़दा प्रोग्राम से खिताब। आदिलाबाद ज़िले के तलबा ने इंटरमीडिएट नताइज में शानदार कारकर्दगी का किया मुज़ाहरा, ज़िला इंटरमीडिएट एजुकेशन ऑफिसर गणेश कुमार का बयान। आदिलाबाद ज़िला हज सोसाइटी का 23 अप्रैल को हज 2025 के मुंतखब आज़मीन के लिए मेडिकल स्क्रीनिंग एंड वैक्सीनेशन कैंप। और अब ख़बरों की तफसील। CM रेवंत रेड्डी ने कहा कि तेलंगाना हुकूमत नई इख्तिराआत, पायदार पॉलिसियों और पुरअमन माहौल के लिए पाबंद अहद है। इन्होंने कहा कि हिरोशिमा ने अमन के साथ साथ तकनीकी तरक्की के हवाले से दुनिया में खुसूसी पहचान हासिल की। CM रेवंत रेड्डी जो जापान के दौरे पर हैं, हिरोशिमा शहर का दौरा किया। वज़ीर श्रीधर बाबू ने कहा कि तेलंगाना और हिरोशिमा के दरमियान बाहमी ताउन पर बातचीत हुई। इस प्रोग्राम में तेलंगाना राइजर्स अमले ने भी हिस्सा लिया। TPCC के सदर महेश कुमार गौड़ ने कहा कि BRS सिर्फ अपनी सियासी मौजूदगी साबित करने के लिए जल्द से मुनाकिद कर रही है। इन्होंने पेशगोई की कि आने वाले इंतखाबात में गुलाबी पार्टी का मुकम्मल तौर पर ख़ात्मा हो जाएगा। महेश कुमार गौड़ ने कहा कि BRS हुकूमत के दौर में किसानों ने चावल के खेतों में अपनी जानें गंवाई हैं। इन्होंने कहा कि कांग्रेस हुकूमत हमेशा किसानों के हक़ में रही है और आइंदा भी रहेगी। మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం, మేము ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ సభ ద్వారా మేము ఇంకా కొంత మా ఉనికి ఉందని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఆనాడు ప్రతిపక్ష నాయకుడికి 39 సీట్లు ఇచ్చి ఆదరించిన తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవారంటే, మీ పాలన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది, రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, రాష్ట్రం అప్పుల పాలవుతుంది. కాబట్టి ఇంకా మీ పాలన వద్దు, మీరు మూడవసారి వస్తే రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆస్తులు కరిగిపోతాయనే ఉద్దేశంతో మాకు అధికారం ఇచ్చారు. ఇచ్చి కూడా నీకు అనుభవం ఉంది, మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించారు, 39 సీట్లు ఇచ్చారు. ఏం చేశారు కేసీఆర్ గారు? మీరు చెప్పండి, ఏం చేశారు? ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా నిర్వహించలేని పరిస్థితులు. దాని కారణంగా పార్లమెంట్లో 0 ఇచ్చారు. పార్లమెంట్లో 0 రావడానికి కారణం ఏంటి? వారు ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి దాసోహం చేశారు. వాళ్ళు లోపాయికారిగా కాంగ్రెస్ గెలవకూడదు దురుద్దేశంతో వారి ఓటునంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా అభ్యర్థి నిలిపారు. అదే వారికి శరాఘాతం. ఆ ప్రక్రియ వల్ల BRS పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది, నామరూపాలు లేకుండా పోయింది. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా BRS పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ లేచే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో BRS పార్టీ ఉండదు. వాళ్ళు ఉనికి కోసం మీటింగ్లు పెట్టుకోవచ్చు, ప్రచారాలు చేసుకోవచ్చు, కానీ ప్రజల్లో ఒక్కసారి మీరు వద్దు, మీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మీ వల్ల రాష్ట్రాలకి ఖజానా గండిపడింది, మీ వల్ల రాష్ట్ర ఆస్తులు కరిగిపోయాయని గుర్తించే వారికి ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు నేను అనుకోవట్లేదు। ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा ने कहा कि भू भारती कानून किसानों के लिए एक हल फ्राहम करने वाले प्लेटफार्म के तौर पर काम करेगा जो उनकी तमाम मसाइल का हल पेश करेगा। इन्होंने आदिलाबाद ज़िले के बोध मंडल के धनौर गांव में भू भारतीय कानून के बारे में आगाही प्रोग्राम के दौरान ये बात कही। इस प्रोग्राम में एडिशनल कलेक्टर श्यामला देवी, RDO विनोद कुमार और बोध ज़रई मार्केट कमेटी के चेयरमैन गंगा रेड्डी भी मौजूद थे।
రికార్డులో కూడా చూసుకోవచ్చు. అంటే ఏ సంవత్సరం ఎప్పుడు పొరపాటు ఏ కష్టాలు ఉన్నా కూడా మనకు ధరణి స్థానంలో భూభారతి అనే వెబ్సైట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ కష్టం ఉన్నా కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా భూమి ద్వారా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ సమస్య ఏంటో అక్కడ చెప్పుకుంటే మీకు అక్కడ మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆమె అక్క మీ షేనోడ కబ్జా చేసుకున్నాడట కానీ ఆవంటే రిజిస్ట్రేషన్ మా పేరు మీద ఉంది, చేయడం ఎవరో వచ్చి మా చేయను అని అంటున్నారు. మీరేం బాధపడతారే, బాధ కూడా అంతే ఉన్నది. బలగం ఉన్నట్టురా సెల్లగాలి మోసుకొచ్చేరా సేను సెలకల ముచ్చట్లు చాల్సిందిగా కోరుతా ఉన్నాం. బోత్ ఎంపీడీఓ రమేష్ సార్ గారు వేదికను చట్టం భూభారతి అవగాహన సదస్సుకు హాజరైన జిల్లా పాలనాధికారి, ఇతర అధికారులు, ఇతర సిబ్బందికి అందరికీ చేయడం అనేది జరిగింది. భూభారతి పూర్తి అవగాహన కల్పించారు గారు వేదిక. రికార్డ్ ఆఫ్ రైట్స్ లో మన అధికారులు చెప్పారు ఏమైనా సవరణ చేయాలి, లేదు ఎవరైనా కాస్తుల్లో ఉన్నారు, రికార్డ్స్ లో ఇంతకు ముందు ఉన్నారు కానీ రికార్డ్ ఆఫ్ రైట్ లో పేరు లేదు, ఈ సవరణ చేయడానికి లేదు పేరు ఎక్కించడానికి కూడా ఇప్పుడు ఈ చట్టంలో ప్రొవిజన్ ఉంది. ఇట్లా మా దగ్గర చాలా సార్లు ప్రజావాణిలో వస్తున్నారు, మా దగ్గర పాత పాస్బుక్ ఉంది, పాత పహనీ ఉన్నాయి, నేను కాస్తులో ఉన్నాము కానీ నాకు ఎప్పుడు రైతు భరోసా డబ్బులు రావట్లేదు, నాకు పట్టదారు పాస్బుక్ లేవు. ఈ సమస్య పరిష్కారం కూడా చేయడానికి భూభారతి చట్టంలో ప్రొవిజన్ ఉంది. ఇట్లా ఎవరైనా ఈ సమస్య ఉంటే వారు తహసీల్దార్ దగ్గర దరఖాస్తు ఇచ్చిన తర్వాత, అది కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారానే, ఆన్లైన్ పోర్టల్లో మీరు తహసీల్దార్కి దరఖాస్తు ఇచ్చిన తర్వాత కొన్ని ఆర్టీఓ లెవెల్లో పరిష్కారం అవుతాయి, కొన్ని కలెక్టర్ లెవెల్లో పరిష్కారం అవుతాయి. సో అది ఒకటి చాలా కీలకమైన ప్రొవిజన్. దానికి చాలా మంది మా దగ్గర ఇప్పటి వరకు ప్రజావాణిలో వస్తే మన దగ్గర ధరణిలో కానీ 2026వ చట్టంలో ప్రొవిజన్ లేకుంటే కానీ ఇప్పుడు ఈ చట్టంలో ప్రొవిజన్ రావడం జరిగింది. తర్వాత అపీల్, ఇందాక మనం తహసీల్దార్ ఆర్డీ ఒక రికార్డింగ్ అథారిటీ అంటే రిజిస్ట్రేషన్ అథారిటీ కూడా పట్టాదారు పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఆర్డీఓ కూడా పట్టాదారు పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తహసీల్దార్ ఒక ఉత్తర్వులో ఇచ్చారు, ఎవరైనా అభ్యంతరం ఉంటే ఇంతకు ముందు మా దగ్గర ప్రజావాణిలో వచ్చేటప్పుడు ఏం చెప్పామంటే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి, కానీ ఇప్పుడు లేవు. తహసీల్దార్ ఆర్డర్కి ఏమైనా అభ్యంతరం అయితే మళ్ళీ అపీల్ ప్రొవిజన్ భూభారతి పోర్టల్లో ఉంది, ఆర్డీఓ దగ్గర మళ్ళీ అపీల్ చేయొచ్చు. ఆర్డీఓ ఇట్లానే కూడా మళ్ళీ రికార్డ్ ఆఫ్ రైట్లో సవరణ చేయడంలో లేదు పట్టాదారు పాస్బుక్ ఇవ్వడంలో ఏమైనా అభ్యంతరం ఉంటే మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా అపీల్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. ఈ ప్రొవిజన్ ఇంతకు ముందు ధరణి చట్టంలో 2026వ చట్టంలో లేకుంటే ఇప్పుడు ఆ ప్రొవిజన్ కూడా రావడం జరిగింది. కాబట్టి దీంట్లో చాలా మంది మా దగ్గర ఆఫీస్లో రావడం, మళ్ళీ వాళ్ళకి సివిల్ కోర్టుకి వెళ్ళడం అట్లా చెప్పడం వల్ల జనాలకి ఇబ్బంది ఎక్కువ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో ఆ పరిష్కారం కూడా అవుతున్నాయి. ఇప్పుడు ఇట్లా ఎవరైనా అపీల్కి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళకి అడ్వకేట్ తీసుకోవాలి అంటే అంత శక్తి లేవు. మళ్ళీ మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సహాయం కూడా ఇస్తూ వాళ్ళకి ज़िला एसपी अदलाबाद अखिल महाजन IPS ने आवाम से दरख्वास्त की कि वो ट्रैफिक के तमाम कवानीन की सख्ती से पासदारी करे। बी सेफ ऑर्गेनाइजेशन ने आज सुबह मकामी सेंट जोसेफ कॉन्वेंट स्कूल में ट्रैफिक कवानीन पर एक आगाही सेमिनार का इनेकाद किया, जिसमें ज़िला एसपी अदलाबाद अखिल महाजन ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की और तलबा को मुख्तलिफ हिदायत दी। इस मौके पर ज़िला एसपी ने कहा कि तलबा अपने ख़ानदान के अफराद और वालिदैन को बाहर जाते वक्त हेलमेट पहनने की ज़रूर तरगीब दें और अगर वो ऐसा ना करें तो उन्हें बाहर जाने से रोका जाए। इस प्रोग्राम में स्कूल प्रिंसिपल के अलावा पुलिस के आला अहदेदारान व दीगर ने शिरकत की। మీకు లైసెన్స్ వస్తుంది, మీరు ఈ మీ అమ్మ నాన్న పైన కేసు అవుతుంది అంటే మీకు అర్థమవుతుందా? వస్తుంది వాళ్ళ చిన్న పాప వాళ్ళ చేతిలో చేస్తాం మనం, ఆ మొత్తం పెరుగు ఆ పాలు నేను తీసుకురావాలి, మా బాబు నేను తీసుకోవాలిగా, నేను తీసుకురాను. ఇన్స్పెక్టర్ రోడ్లో వచ్చి ఆ వెరిఫై చేస్తారు, మనకి తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఆ పెద్ద తోపు పని కాదు, దట్ నాకు డ్రైవింగ్. ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారు ఏమైనా పని చేస్తున్నారు, జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే అట్లా నేషన్కి లాస్ అవుతుంది. అందువల్ల చట్టం వచ్చినాయి దట్ మనం హెల్మెట్ వేసుకోవాలి. నేను ఫస్ట్ అదే ఇంపార్టెంట్, ప్రతిసారి ఒక్కటే మాట చెప్తాను, హెల్మెట్ వేసుకోవాలి. మళ్ళీ ఇంటిలో పోయిన తర్వాత ఎంతమంది పిల్లలకి ఇక్కడ బైక్ నడవడం, స్కూటీ నడవడం వస్తుంది?
एक दो तीन అంటే చాలా మందికి వస్తుంది, అది చెప్పట్లేదు. లాస్ట్లో కూడా ఉన్నారు, చాలా మందికి వస్తుంది. ఆ కరెక్ట్ లేదు. ఇప్పుడు డ్రైవ్ చేయదండి. ఇప్పుడు మనం స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాము. ఎవరైనా మనకి దొరికితే మనం అమ్మ నాన్నకి పిలిచి కౌన్సిలింగ్ కూడా పెడతాము. అది ఎందుకు డేంజర్, ఎందుకంటే మీకు డ్రైవ్ వస్తుంది మీరు అంటున్నారు, బట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఆ మైండ్ అంతా డెవలప్ కాలేదు. అందువల్ల గవర్నమెంట్ 18 ఇయర్స్ ఒక వయసు సెట్ చేసింది. 18 ఇయర్స్ తర్వాత మీరు బండి నడపాలి. 18 ఇయర్స్ తర్వాత కూడా లైసెన్స్ వచ్చిన తర్వాత ఆ డిఎస్పీ చెప్పిన ప్రకారం లైసెన్స్ రావాలి అంటే మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఇవ్వాలి. ఎగ్జామ్లో ఏ రూల్స్ ఉంటుంది, గివ్ వే ఏంటి, రెడ్ సిగ్నల్ ఏంటి, లుక్ స్టాప్ ప్రొసీడ్ ఏంటి, అన్నీ మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ పాస్ చేస్తారు, లర్నింగ్ లైసెన్స్ వస్తుంది. మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకొక డ్రైవింగ్ చేసి టెస్ట్ పాస్ చేయాలి. అట్లా 8 కర్వ్ ఉంటుంది, అట్లా చేయాలి. అదే మీరు పాస్ చేయొచ్చు. अदलाबाद ज़िला हज सोसाइटी सदर मोहम्मद शाहिद अहमद तवक्कल की इत्तला के मुताबिक अदलाबाद ज़िला हज सोसाइटी के ज़र एहतमाम तमाम मुंतखब आज़मीन व आज़मात हज 2025 के लिए अदलाबाद ज़िला मुस्तक़र में वाक़ TNGO सेंट्रल गार्डन फंक्शन हॉल में 23 अप्रैल बरोज़ चारशंबा सुबह 10 बजे से मेडिकल स्क्रीनिंग एंड वैक्सीनेशन कैंप का इनेकाद अमल में लाया जा रहा है, जिसकी निगरानी हज़रत मौलाना मुफ्ती इलियास अहमद हामिद कासमी साहब रुकन तेलंगाना स्टेट हज कमेटी करेंगे। हज सोसाइटी अदलाबाद के ज़िम्मेदारान व दीगर ने इस प्रोग्राम में मुंतखब आज़मीन हज 2025 से शिरकत की ख्वाहिश की। शादियों का सीज़न होने के नाते तमाम शादी हॉल्स खुशियों से भरे हुए हैं। अदलाबाद कांग्रेस पार्टी के असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने अपने मदाहों की जानिब से दावत दिए जाने पर उनकी शादी और दीगर खुशी के मौक़े में शिरकत की। शहर के क्रिस्टल गार्डन में संजय नगर के रिहायशी सलीम की दुख्तर की शादी में शिरकत की और कांग्रेस रहनुमाओं ने भी कंदी श्रीनिवास रेड्डी के हमरा इस तकरीब में शिरकत की। कंदी श्रीनिवास रेड्डी ने दुल्हा और रिश्तेदारों को मुबारकबाद दी और शादी का तोहफ़ा पेश किया। DIEO जाधव गणेश कुमार ने आदिलाबाद ज़िले के इंटरमीडिएट के नताइज में बेहतरीन कारकर्दगी का मुजाहरा करने वाले तलबा को मुबारकबाद दी। इन्होंने बताया कि फ़र्स्ट ईयर में 9106 में से 4967 तलबा कामयाब हुए, जिसकी शरह 54% से ज़ायद रही है। सेकंड ईयर में 8890 में से 6291 तलबा ने कामयाबी हासिल की और इसकी कामयाबी की शरह 70% रही है। इन्होंने ये भी बताया कि रियासती सतह पर फ़र्स्ट ईयर में 25वां और सेकंड ईयर में 12वां रैंक आदिलाबाद को हासिल हुआ है। रियासती इंटरमीडिएट बोर्ड की मनसूबाबंदी के मुताबिक स्पेशल क्लासेस और स्टडी अवार्ड्स जैसी हिकमत अमलियों की बदौलत अच्छे नताइज सामने आए हैं। గత సంవత్సరం కన్నా ఆదిలాబాద్ జిల్లా మెరుగు ఫలితాలను సాధించింది. అది మన గౌరవ డిఏఓ సార్కి చెందుతుంది. ఎందుకంటే దాని తర్వాత
30 రోజుల ప్రణాళికని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతి కాలేజీలో కూడా ఇటువంటి ప్రణాళికలు తీసుకొచ్చి మంచి ఇంకా రిజల్ట్ను సాధించాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకు సహకరించినటువంటి గౌరవ డిఏఓ గారికి, అదేవిధంగా జేఎల్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, మరి ఇక్కడ ఆఫీస్ బృందానికి, పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా అసోసియేషన్ జేఎల్ అసోసియేషన్ నుంచి పరీక్ష యొక్క ఫలితాలు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కృష్ణ ఆదిత్య గారు, మా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీరు ఈరోజు ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మరి ఫలితాలలో జనరల్ విభాగంలో సెకండ్ ఇయర్లో మన రాష్ట్రంలోనే మన 12వ స్థానంలో మన జిల్లా రావడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఒక 3% ఫలితాలు ఎక్కువ రావడం జరిగింది. మరియు ఫస్ట్ ఇయర్లో 53% జనరల్ విభాగంలో రావడం జరిగింది. వొకేషనల్ విభాగంలో ఫస్ట్ ఇయర్లో 69% మరియు 66% మరియు సెకండ్ ఇయర్లో 81%. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత రిజల్ట్ ఎక్కువ రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ టోటల్ అపియర్డ్ 8093 8093లో 4295 మంది 53% రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో బాయ్స్ 41%, గర్ల్స్ 64% రిజల్ట్ రావడం జరిగింది. అదే సెకండ్ ఇయర్లో బాయ్స్ 61%, గర్ల్స్ 77%, మొత్తానికి 69.57% సెకండ్ ఇయర్ రిజల్ట్ రావడం జరిగింది. వొకేషనల్ విభాగంలో సెకండ్ ఇయర్ రిజల్ట్ రాష్ట్రంలోనే మన జిల్లా 5వ స్థానంలో ఉంది. 81.25% రిజల్ట్ రావడం జరిగింది. దీంట్లో బాయ్స్ 75%, 75.83, మరియు గర్ల్స్ 84.78. అదే ఫస్ట్ ఇయర్లో అయితే రాష్ట్రంలోనే వొకేషనల్ విభాగంలో 3వ స్థానంలో మన జిల్లా రావడం జరిగింది. బాయ్స్ 59.86 మరియు గర్ల్స్ 70.95% రావడం జరిగింది. గత సంవత్సరం రిజల్ట్తో పోల్చితే ఈ సంవత్సరం రిజల్ట్ కొద్దిగా మెరుగైన ఫలితాలు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటిదంటే మన సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ గౌరవ కృష్ణ ఆదిత్య గారు చార్జ్ తీసుకున్న తర్వాత మొదటి నుంచే స్పెషల్ క్లాసెస్, తర్వాత టెస్టులు కానివ్వండి, సరైన సమయంలో సిలబస్ను కంప్లీట్ చేయడం, మూల్యాంకనం చేయడం, ఈ విధంగా అన్ని రకాలైన స్టెప్స్ తీసుకోవడం వల్ల ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే రిజల్ట్ ఎక్కువ రావడం జరిగింది. मरकज़ी हुकूमत की तरफ से अपनाई गई नए लेबर पॉलिसियों के खिलाफ 20 मई को होने वाली मुल्क गिर हड़ताल को कामयाब बनाने के CITU के रियासती जनरल सेक्रेटरी भास्कर ने की मंगल के रोज़ आदिलाबाद शहर में एक तकरीब के दौरान ज़िला कॉन्फ्रेंस में वो मेहमान खुसूसी के तौर पर शरीक हुए। इस मौके पर इन्होंने रियासती और ज़िली मजदूर तंजीमों के रहनुमाओं को मुल्क गिर हड़ताल में बड़े पैमाने पर शिरकत करने और उसे कामयाब बनाने की अपील की। అవసరం వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క కేంద్రాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఇతర డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి నిర్వహించుకోబోతున్నాము. ఈ యొక్క సదస్సుకు మీరందరూ బాగా ఇప్పుడు హాజరయ్యారు. ఇప్పుడు CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్న గారు ఇచ్చినటువంటి పిలుపుని కోసం ఈ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకి అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి CITU రాష్ట్ర కార్యదర్శి రమేష్ గారు, నరేంద్ర మోడీ మీద తీవ్రమైనటువంటి మరియు ఒత్తిడి తీసుకురావడం వర్గాల కోసం, కొద్దిమంది కార్పొరేట్ శక్తుల కోసం అత్యధిక మందిగా ఉన్నటువంటి తీసుకుపోతున్నటువంటి ఈ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరించేటువంటి దయా ఉదారవాద విధానాలే కారణం. బీజేపీ అనుసరించేటువంటి ఈ విధానాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు అనుకూలంగా ఆ విధానాలు ఉన్నాయి. కార్మికులకు, కష్టజీవులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు ఈ విధానాల వల్ల సమస్యలు తీవ్రతరం అవుతున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఎవరి కోసం వీళ్ళు గెలిచారు, ఎవరి కోసం అధికారంకి వచ్చారంటే నిర్లజ్జగా ఈరోజు చెప్తున్నారు. మేము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు
మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో మా గెలుపుకి ఎవరైతే ఈరోజు ఎన్నికల్లో ఓట్లకి కొట్టడానికి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో మేము వాళ్ళ కోసమే పనిచేస్తామని చెప్పి ఈరోజు బీజేపీ చెప్తా ఉంది. బీజేపీ తాను చేసినటువంటి పరిపాలన గురించి కానీ తాను చేసినటువంటి మంచి పనుల గురించి కానీ తాను ఈ దేశానికి వర్గపెట్టినటువంటి ఏం వర్గపెట్టారనేటువంటి విషయం చెప్పి ఈరోజు అధికారులకు రాలేదు. ఎన్నికల బాండ్లు ఈరోజు ఆధార్ నుంచి అంబార్ నుంచి పెట్టుబడిదారుల నుంచి పారిశ్రామికవేత్తల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో కోట్ల రూపాయల్ని బీజేపీ ఈరోజు సందాలు తీసుకొని ఆ సందాల ద్వారా వచ్చినటువంటి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఎన్నికల్లో తిరిగి ఖర్చు పెట్టి ఓటర్లకి డబ్బులు పంచి ఓటర్లని ప్రలోభాలు పెట్టి ఓటర్లని మోసం చేసి లేదనుకుంటే బీజేపీ విధానాల్ని ఎండగట్టినటువంటి వాళ్ళని हल्का असम्बली अदलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला बिला किसी रुकावट के जारी है। इस कैंप से रोज़ाना सैकड़ों अफराद इस्तेफादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. పేదల గుండెకు సప్పుడువే మా సీనన్న, నిరుపేదల कुमरम भीम आसिफाबाद जिले के कलेक्टर वेंकटेश धोत्रे ने कहा कि भू भारती के तहत किसानों को किसी भी किस्म की मुश्किलात का सामना नहीं होगा। इन्होंने जैनूर मंडल के गौरी गांव में किसानों के लिए मुनक्किद किए गए भू भारती आगाही सेशन में MLC दंडविठल, जैनूर मार्केट कमेटी के चेयरमैन विश्वनाथ, RDO लोकेश्वर के साथ शिरकत की। इन्होंने कहा कि रियासती हुकूमत की तरफ से मुतारफ़ कराया गया नया कानून किसानों के लिए हर लिहाज से फ़ायदेमंद साबित होगा। ఆ టైం లైన్ లోపలనే మీకు అన్ని పరిష్కారం జరుగుతుంది. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్ మార్క్ వచ్చింది. తర్వాత ఆ టైం లైన్ లో చేయలేదు
वासर बंधु हार्दिक स्वागत म्हणता नेडू मामा जैनूर मंडल गौरी नाटे इदु कार्यक्रम కాలేదు. ఎందుకంటే ఆ ధర్నీలో కొన్ని ఇష్యూస్ ఉంటే మనం రిజాల్వ్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ భూభారతిలో డెఫినెట్లీ మీరు ఒక ఆర్డియో లెవెల్లో కానీ ఎంఆర్ఓ లెవెల్లో కానీ మీరు రాసి వస్తే కూడా సార్ ఇది భూ సమస్య, నాకు ఇది ఇప్పుడే ఇద్దరు ముగ్గురు చెప్పారు కూడా అదే సమస్య ఎక్కువ కూడా వస్తుంది. అంటే వారసత్వంలో వచ్చే భూమి నా పేరు మీద కాలేదు, బట్ ఇద్దరి పేరు మీద వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ వచ్చేసింది, అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది చాలాసారి. సో దానికి పరిష్కారం అన్ని ఇప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూ, సో దాంట్లో కూడా మళ్ళీ మీరు ఎంఆర్ ఆఫీస్ తిరుగుతూ ఉండాలి, ఆ రకంగా లేదు. 30 రోజుల్లో వాళ్ళు ఆ పరిష్కారం చేసేయాలి. అందరికీ నోటీస్, ఎవరెవరు రిలేటివ్స్ చుట్టాలు ఎవరెవరు ఉన్నారు, ఆ భూమి మీద హక్కు ఎవరెవరికి ఉండొచ్చు అది తెలుసుకొని ఎంఆర్ఓ ఇమీడియట్లీ అదన్నీ నోటీస్ ఇస్తూ ఎంక్వైరీ చేస్తూ ఒక తీర్పు ఇచ్చేస్తారు. తీర్పు ఇచ్చినాక ఎన్నో విషయాలు కూడా వాళ్ళు తీర్పిస్తారు. అది ఇచ్చినాక వాళ్ళు మీరు అక్కడే మీకు న్యాయం జరగకపోతే మీరు ఇంకొకసారి అప్పీలు మన కలెక్టర్ దగ్గర పెట్టవచ్చు. సో కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఇంకొకటి అక్కడ కూడా ఎంక్వైరీ చేపించి మళ్ళీ అప్పీల్ తర్వాత సీసీఎల్ఏ పోతుంది. అక్కడ నుంచి కూడా మీకు న్యాయం జరగకపోతే जिला मंत्रियाल के कोटपल्ली मंडल के पारवेली गांव में पुलिस ने बेनाम मावेस्ट सेंट्रल जोन डिविजनल कमेटी सेक्रेटरी आतरम लच्छन की फैमिली से मोहब्बत भरे अंदाज में मुलाकात की और उनकी खैरियत दरियाफ्त की। पुलिस ने लच्छन के ख़ानदान की ज़िंदगी गुजारने का तरीक़ा, पस मंज़र और सेहत के हालात के बारे में मालूमात हासिल की। इसके बाद उनके ख़ानदान को ज़रूरी रोज़मर्रा की अशिया फ़राहम की गई। इस मौके पर CI सुधाकर ने कहा कि आतरम लच्छन के ख़ानदान को किसी भी किस्म की मुश्किलात पेश आती हैं तो हुकूमत उनको ज़रूर इलाज फ़राहम करने के लिए तैयार है। ఇద్దరే ఉంటారా ఇంట్లో? రేషన్ కార్డు ఉన్నదమ్మా? రేషన్ కార్డు ఉన్నదా? సరుకులు వస్తున్నాయా? రేషన్ కార్డు సరుకులు వస్తున్నాయా? బియ్యం గిట్ల వస్తున్నాయా? ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఇంకా ఇబ్బందులు ఉన్నాయా? చూద్దాం, గవర్నమెంట్ నుంచి ఏమేమి రావాలో మీకు మేము ఆలోచిస్తాము. ఆలోచించి మీరు ఒకవేళ ఇంటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక ఇల్లు కూడా గవర్నమెంట్ తరఫున శాంక్షన్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మా ఆఫీసర్స్ కూడా చెప్తాము, సిపి సార్కి, డీసీపీ సార్కి చెప్పేసి కలెక్టర్ గారితో మాట్లాడిపించి ఏదైనా మీకు అవకాశం ఉంటే ఇల్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సరే, ఈరోజు పారుపల్లి గ్రామంలో ఆతరం లచ్చన్న అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. మావోయిస్ట్ అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళిద్దరూ ఉంటారు ఇక్కడ. సో ఈ రిలేటివ్స్కి మనము ఆర్థిక సహాయము, అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకు ఇచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆత్రం లచ్చన్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో, మావోయిస్ట్ అజ్ఞాతంలో ఉన్నారో ఆ వ్యక్తికి అప్పీల్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోయి మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారి రిలేటివ్ అయిన వాళ్ళ వదిన గారు, అన్న కొడుకు వాళ్ళకి రేషన్, నెలకు సరిపడా రేషన్, ఒక బియ్యం బస్తా, అదేవిధంగా నిత్యావసర సరుకులు, తర్వాత తనకు బట్టలు పెట్టడం జరిగింది. ఈ విధంగా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మా గౌరవ సిపి గారు, రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా IPS గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस। तेलंगाना हुकूमत नई इख्तिरात, पायदार पॉलिसियों और पुरअमन माहौल के क़याम के लिए पुरअज़्म, वज़ीर आला रेवंत रेड्डी का बयान। कंदी श्रीनिवास रेड्डी ने मुख्तलिफ शादी ब्याह की तकारीब में की शिरकत, दुल्हा और रिश्तेदारों को दी मुबारकबाद। ट्रैफिक के कवानीन की पाबंदी सबको करनी चाहिए, ज़िला SP अदलाबाद अखिल महाजन IPS का कॉन्वेंट स्कूल में मुनक़्क़दा प्रोग्राम से खिताब।
आदिलाबाद ज़िले के तुलबा ने इंटरमीडिएट नताइज में शानदार कारकर्दगी का किया मुजाहरा। ज़िला इंटरमीडिएट एजुकेशन ऑफिसर गणेश कुमार का बयान। आदिलाबाद ज़िला हज सोसाइटी का 23 अप्रैल को हज 2025 के मुंतखब आज़मीन के लिए मेडिकल स्क्रीनिंग एंड वैक्सीनेशन कैंप। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।